ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముందుగా శ్రోతలకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రీ పరాభవ సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలుకుతూ ఈ పర్వదినాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకోవడం మన ఆనవాయితీ. పవిత్రమైన ఈ రోజు నుంచే వసంత ఋతువు ఆరంభమవుతుంది. షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించడం ఈ పండుగ ప్రత్యేకత. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, సవాళ్లను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి సందేశం ఇస్తుంది. బెల్లం, ఉప్పు, చింతపండు, వేప పువ్వు, పులుపు, కారం వంటి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడి మన శరీరానికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరుస్తుందని, ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానం సూచిస్తోంది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలను ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేయనుంది. ఇందులో భాగంగా మొత్తం 164 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మకమైన కళారత్న అవార్డులకు 40 మందిని ఎంపిక చేయగా, ఉగాది విశిష్ట పురస్కారాలకు వివిధ రంగాలకు చెందిన మరో 124 మందిని ఎంపిక చేసింది. సాహిత్యం విభాగంలో గతంలో ఆకాశవాణిలో పనిచేసిన ఆర్ఏ పద్మనాభం, రొక్కం కామేశ్వరరావు కళారత్న అవార్డులను, జర్నలిజం విభాగంలో జి కొండలరావు, వలేటి గోపీచంద్రులతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చుండూరు మాణిక్యరావులు ఉగాది పురస్కారాలు అందుకోనున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన నిన్న మాట్లాడారు. దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పరిస్థితులు కనువిప్పు కావాలన్నారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించి పునరుజ్జీవనం చేస్తున్నామని, బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బుమరుక్, ఉద్దావుల చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొంటూ, మెట్రోను విస్తరించుకోవడం, ఫ్లైఓవర్లు కట్టుకోవడం, రోడ్లను అభివృద్ధి చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించడం, పార్కులను పునరుద్ధరించడం, చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించి నీటి స్థలాన్ని నీళ్లకు వదిలేసి మనం ఉండాల్సిన దగ్గర మనం ఉండాలని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అందుకే మూసీ నది ప్రక్షాళన చేయాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు ఆక్రమించుకున్న చెరువులను, ఆక్రమణలు తొలగించి ఈ రోజు బతుకమ్మ కుట్ట ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి లేదా హైడ్రాని సన్మానిస్తున్నాయా లేదా ఒకసారి వారినండి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4ను ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులతో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. P4 కార్యక్రమం ప్రారంభించి ఈ నెల 30వ తేదీకి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తొలి ఏడాదిలో ఇప్పటి వరకు 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపామని, బంగారు కుటుంబాలకు చేయూతను ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచిన మార్గదర్శులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వాసితులకు 3 విడతలుగా 1940 కోట్ల రూపాయలు అందించిందని తెలిపారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 3,57,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ 2025 జనవరిలో సంక్రాంతికి ఆ రోజు 900 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2025 నవంబర్ దీపావళికి అప్పుడొక 900 కోట్ల రూపాయలు. మళ్లీ ఈ రోజు 2026 మార్చి ఉగాదికి మళ్లీ ఈ రోజు 250 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 21 నెలల కాలంలోనే 1940 కోట్ల రూపాయలు 21 నెలల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్పై ఆయన నిన్న పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటికే జనరల్ మేనేజర్తో పాటు ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జోన్ ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణానికి అవసరమైన పునాది పనులు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. అదేవిధంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 2,047 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 70,232 కోట్ల వ్యయంతో వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి ప్లాట్ కేటాయింపులు జరగని వారికి వారి దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న తన క్యాంపు కార్యాలయంలో పట్టణాభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించి గృహప్రవేశాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆస్తి పన్ను మొదలుకొని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్తో లింక్ చేయాలని అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వసంతకాలం ప్రారంభంలో జరుపుకునే ఈ పండుగ తెలుగు నూతన సంవత్సర ప్రారంభానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగ ఉగాది అని తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును, విజయాలను తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. వాతావరణం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి దక్షిణ అంతర కర్ణాటక వరకు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో దిగుబడి రూపంలో ఆగ్నేయ గాలులు మరి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత ఇళ్లను వచ్చే ఏప్రిల్, మే నెలలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.